యాక్చువల్గా ఇప్పుడు నా ఎదురైతే ఒక ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అయితే ఉంది. నేను అది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి బోటింగ్ వచ్చాను అనమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇంకొక పౌరాన్ని అయితే పట్టుకున్నాము. బట్ దీని ఫేస్ ఎక్కడ ఉందో కనపడట్లేదు ఈ ముసుగులో. అక్క సొల్లమ్మా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసరికి అంబూర్ అయితే వెళ్తున్నాము. టైం అరౌండ్ వచ్చేసరికి 10 అవుతుంది. అండ్ ఈ అంబూర్ వచ్చేసరికి తమిళనాడులో ఉందన్నమాట. అంబూర్లో కొన్ని ఫేమస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను వెళ్లే దారిలో అయితే చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇదిగోండి, ఈయన వచ్చేసరికి మా అంకుల్ చూశారు కదా, అట్లా కనిపిస్తున్నాడు, హీరో లాగా ఉన్నాడు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 140 కిలోమీటర్స్ ఉంది. మేము వెళ్ళేసరికి ఒక 3 అవర్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఆగి ఏమన్నా కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేమన్నా అవసరాలు అయితే ఉంటాయి కదా. సో నేను అంబూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయమాకండి. ఫస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడ వచ్చేసరికి థమ్సప్, లిమ్కా లాంటివి ఉన్నాయన్నమాట. సో మనం వాటిలో ఏదో ఒకటి అయితే తీసుకుందాం. చూశారు కదా, ఇక్కడ 3 లిమ్కాలు, ఒక స్ప్రైట్, ఒక థమ్సప్ అయితే తీసుకున్నాము. మనం అయితే తమిళనాడులోకి ఎంటర్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే అవుతుంది. అండ్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి ఇంకొక 34 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చూశారు కదా, మాకు అరౌండ్ 40 మినిట్స్ అలా అయితే పడుతుంది. ఫైనల్గా అయితే మనము అంబూర్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూశారు కదా, మనకి స్టార్ బిర్యానీ సెంటర్ అయితే ఒకటి ఉంది. అండ్ నేను చెప్పాను కదా, అంబూర్లో కొన్ని ఫేమస్ ఉన్నాయని చెప్పేసి. వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి బిర్యానీ అనమాట. సో మనం ఇప్పుడైతే పైకి వెళ్ళి అసలు బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అండ్ లోపల అయితే ఇంటీరియర్ నాకైతే బాగానే ఉంది. అండ్ మంచిగా సిట్టింగ్, ఏసీ కూడా బాగానే వస్తుంది. సో ఇప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దాము. మనం ఫుడ్ మెనూ చూసాము. ఫుడ్ మెనూ చూడగానే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. బట్ అంటే నార్మల్ ప్రైజెస్ కన్నా ఎక్కువ అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింగిల్ బిర్యానీసే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, సూపు, మటన్ సూప్ తీసుకున్నాను ఫస్ట్. ఈ మటన్ సూప్కి ఓకే, మరీ ఎక్సలెంట్ అయితే కాదు, 10కి ఒక 6 అయితే ఇవ్వచ్చు. తర్వాత అరిటాకు భోజనం అని చెప్పేసి మనకి అరిటాకు తెచ్చిపెట్టారు. తర్వాత చిల్లీ ప్రాన్ ఒకటి తీసుకున్నాము. అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకున్నాము, చూసారు కదా. అండ్ దాంతోపాటు చిల్లీ పన్నీరు, ఇవన్నీ తీసుకున్నాము. దాంతోపాటు మనం మళ్ళీ మటన్ బిర్యానీ తీసుకున్నాము. ఈ మటన్ బిర్యానీ చిన్న ప్లేట్ ఉంది, చూసారు కదా, అది 350 రూపీస్. అంటే అంబూర్లో బిర్యానీ ఫేమస్ అన్నారు. బట్ మేము వచ్చిన అంటే ఓకే, ఫేమస్ అయి ఉండదు, కానీ మాకైతే ఆ టేస్ట్ అంత ఎక్కలేదు. ఇప్పుడైతే మేము ఒక హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. హిల్ స్టేషన్ అయితే చూపిస్తాను, మీరు అక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ మనం అయితే రూట్ మ్యాప్ అయితే సెట్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి ఒక 30 to 40 మినిట్స్ జర్నీ అయితే ఉంది. అండ్ ఘాట్ రోడ్డు కూడా చాలా ఎక్కువ ఉంది, చూసారు కదా మీరు ఘాటు. ఇప్పుడు నా ఎదురైతే ఒక ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అయితే ఉంది. నేను అది చూపిస్తాను, మీరు చూడండి. మీరు కూడా వావ్ అంటారు. వావ్ అని అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. మీకు నేను ఇప్పుడు వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇక్కడ చూసారు కదా, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా హైట్ లో అయితే ఉన్నాము. మీకు ఆ కింద కనిపిస్తుందంతా సిటీ అనమాట. ఇప్పుడు మేము వచ్చేసరికి యాలగిరి ఉంది కదా, ఈ యాలగిరి హిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ బైక్ మీద వస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. బైక్ మీద వస్తే చాలా బాగుంటది. చూశారు కదా ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. యాక్చువల్గా మా ముందు నుంచి క్రాస్ అయ్యాడు, బట్ అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్ వెళ్తున్నాడు. ఈ కొండ మీద వచ్చేసరికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఆ బోట్ పార్క్ అని ఉంది కదా, దాని దగ్గరకు అయితే వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఫైనల్ గా అయితే ఈ బోట్ పార్క్ అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా, యాలగిరి బోట్ పార్క్ అని అయితే ఉంది. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ఇక్కడ కౌంటర్ అయితే ఉంది. ఇదిగోండి, ఇక్కడ టికెట్ కౌంటర్ అని ఉంది కదా, ఈ టికెట్ కౌంటర్ లో అయితే టికెట్స్ తీసుకోవాలి మనం. అండ్ టికెట్ ఒకటి వచ్చేసరికి 200 రూపీస్. సో మేము ఒక 5గురు వచ్చాం కాబట్టి 1000 రూపాయలతో అలా సెట్ చేసాము. సెట్ చేయలేదులే, ఇంకా 1000 రూపాయలు అయింది కాబట్టి 1000 రూపాయలు ఇచ్చాము. సో మనం ఇలా లోపలికి ఇలా ఎంటర్ అవుతుంటానే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. నేనేంటంటే వీటిని చూసి ఏంట్రా ఈ బొమ్మలే పెట్టేశారని అనుకున్నాను ఫస్ట్లో అయితే. అండ్ ఇలా మనం చెట్ల మధ్యలో నుంచి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న తొండ ఒకటి ఉంది ఇక్కడ, అది మనల్ని చూసి భయపడి పారిపోయింది. అండ్ లోపలికి వెళ్తున్నాం కానీ లోపల అసలు ఏముండిద్దో అనేది నాకు ఒక డౌట్ అనమాట. చూద్దాం, అసలు ఈ పక్షులను చూడటానికి రావాలా వద్దా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఉంది అనమాట మైండ్ లో. చూద్దాం మనం లోపల దాకా వెళ్ళి అసలు లోపల ఏముంది. మనం లోపలికి ఎంటర్ అవటం మన ఫేవరెట్ అనమాట అక్వేరియంస్. నేను కూడా ఇంట్లో ఫిష్లు పెంచుతూ ఉంటాను కదా, కాకపోతే అవన్నీ పాపం ఇప్పుడు చనిపోయినాయి. మళ్ళీ వెళ్ళిన తర్వాత కొత్త అయితే తెచ్చుకోవాలి నేను.
అండ్ ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ డిఫరెంట్ ఫిష్లు అయితే ఉన్నాయి, చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. చూడండి, నేను కొంచెం క్లోజప్కి వెళ్ళి చూపిస్తాను. అండ్ కొంచెం ముందుకెళ్తే ఏముంటాయి అనేది అయితే మీరు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి చెప్పడానికి. చూసారు కదా, ఇక్కడైతే డిఫరెంట్గా అయితే ఫిష్లు ఉన్నాయి. అండ్ ఈ ఫిష్లు మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఒక ఫోటో షూట్ లాగా అనమాట, జస్ట్ నార్మల్గా ఫోటో తీసుకోవడానికి ఇది ఇక్కడ తీసుకొని. అండ్ ఇక్కడ చూడండి స్నేక్స్ అయితే ఉన్నాయి, స్నేక్ రాజు. వామ్మో, ఇది మామూలుగా లేదు బ్రో, చూడటానికి అయితే భయంకరంగానే ఉంది. ఐ మీన్ మనకి స్నేక్స్ అంటే ఇది చూడండి, ఇది ఏదో పైకి వచ్చే బిల్డప్ చేస్తుంది, ఎక్కడికో వద్దామని చూస్తుంది ఇది. బట్ మనకైతే ఐడియా లేదనమాట ఇది ఎక్కడికి వద్దాం అనుకుంటుందో. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏమీ కనిపించట్లేదు, ఇక్కడైతే ఏం లేవు అనుకుంటున్నా. అండ్ ఇదే కొంచెం మరీ వైలెంట్గా ఉంది, ఇది పైకి వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పొడుగ్గా ఉందో. అండ్ దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి కింద. అండ్ మనం వెనక కూడా ఒకటి ఉంది, ఇంకొక పాము ఉంది, దాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది కాకుండా ఇదైతే మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, ఇది స్టార్టింగ్ లో చూపించి ఇక్కడ మొత్తం 3 పాములు ఉన్నాయి అనమాట. అండ్ ఇదొకటి, మీరు ఇందాక పక్కన చూసింది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటో మరి నాకు అర్థం కాలే, వీటి పేరు ఏదో చెప్పారు కానీ మనం మర్చిపోయాము. ఇదిగోండి, ఇది అనకొండ టైప్ లో ఉంది, పెద్దగా ఉంది, చూసారు కదా. ఇది లోపలైతే ముడుచుకొని ఉంది. నేనైతే ఆమెను చూడండి పావును ఒకసారి బయటికి తీసి చూపించండి అనగానే నావైతే బయటికి తీసింది. నాకైతే అసలు మామూలుగా వణుకు రావట్లే. యాక్చువల్గా నాకు కూడా ఇస్తానంది పట్టుకోమని, నేనైతే ఆ డైరీ చేయలేకపోయాను. చూసారు కదా, అసలు దాన్ని చాలా క్లోజప్లో పెట్టి తీస్తున్నాను ఇక్కడ. అండ్ ఇటు వచ్చేసరికి చూడండి ఇంకొకటి ఉంది, చూసారు కదా. దీని పేరు మీకు తెలిస్తే దీని పేరు కూడా కింద కామెంట్ చేయండి. దీన్ని కూడా ఆమె అయితే పట్టుకుంటావా అని అడుగుతుంది. సో నేను పట్టుకొని మీరైతే బయటికి తీసి నాకు చూపిస్తాను అనేసరికి ఆమె అయితే బయటికి తీసింది. ఫైనల్ గా చాలా సేపు తర్వాత అయితే డేర్ చేశారనమాట దాన్ని టచ్ చేయడానికి. నాకు దాన్ని టచ్ చేస్తుంటేనే ఏదో ఒక లాగుంది, నాకు భయం వేస్తుంది ఫస్ట్ అయితే. చూసారు కదా, దీన్ని అయితే మనం టచ్ చేసాము, చేతిలోకి ఇస్తానంటే వద్దని చెప్పాను నేనైతే. అండ్ పక్కన ఇంకొకటి ఉంది పెద్దది, దాన్ని కూడా తీసుకొస్తానంది. అది చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు దానికన్నా పెద్దగా ఉంది. దీన్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు. చూడండి ఎలా ఉంది, నాకు అది చూడండి ఎలా చూస్తుంది, ఎవడరా నువ్వు బొకడాగా అన్నట్టు. అండ్ ఇది చూడండి అసలు, ఇది కూడా సేమ్ అసలు బాంబు. చూసారు కదా ఇది ఎలా ఉందో. అండ్ దీన్ని కూడా టచ్ చేద్దాము చూడండి. అది అబ్బా, ఇది ఎందుకంటే ఇది బొమ్మలాగా ఉంది నేను టచ్ చేస్తుంటే, బట్ ఇది ఒరిజినలే. కానీ ఇలాంటివన్నీ ఫస్ట్ టైం అనమాట మనం ఇంత దగ్గరగా చూడటం, వీటిని టచ్ చేయటం. మామూలుగా అయితే అసలు మనం ఈ కనిపించే అటు నుంచి అటు పరిగెత్తాము, బట్ ఏం చేయట్లేదు ఇక్కడ వీళ్ళని, ఎందుకంటే వీళ్ళకి అలవాటు కదా. సో వాళ్ళకైతే అలా అలవాటు అయిపోయింది వీటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. ఈ ప్యారెట్ అటు ఇటు పాపం పరిగెత్తుతుంది, అది పాపం బయటికి వెళ్ళడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ చూసారు కదా పైన అయితే చాలా ప్యారెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ పైన చూడండి ఒక 10-15 ఉంటాయి. అండ్ మన ఎదురు అయితే అసలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఒకసారి చూడండి మీరు, మన ఎదురు మీకు కనిపిస్తుంది ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయంటే అసలు చెప్పలేము. గేట్ ఓపెన్ చేసి లోపలికి రండి అన్న. చూడండి నేను ప్యారెట్లు అయితే పట్టుకున్నాను. యాక్చువల్ గా ఇక్కడైతే చూడండి నా మీద అయితే ప్యారెట్స్ చూసారు కదా, నా చేతిలో అయితే ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఈ ఏదో నిన్నక్కడి నుంచి నా చెట్లు చూశారు కదా ఇక్కడ ప్యారెట్స్ చేసే గొడవ. అసలు ఈ గొడవ అంతా ఎంత కాదనమాట, మన మీద వచ్చేసి దుమ్ము దులిపేస్తున్నాయి మనల్ని అయితే. అలా పక్కకు వస్తే ఇక్కడ చూడండి ఇంకొక అడ్వెంచర్ ఉంది. అండ్ నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పులిబోన్లోకి గనక లోపల పంపిస్తే అలా ఉండొచ్చు, అలానే ఉంది నా ఫీలింగ్ అయితే. గేట్ ఓపెన్ చేసి కమ్ అని చెప్పేసి గేట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ. నాకైతే అసలు మైండ్ పోతుంది.
Tamil speaking. Okay, speak. No. No. Amma akka solle. Akka solle. Akka. Amma akka solle. Amma akka sollu. Sollamma. Sollamma. Anna. Amma akka sollu. You sollamma. Akka sollamma. Akka sol. Sollu. Akka sol. அது தனியா இருக்கும்போது அதுவே பேசு. You akka sollamma. అక్క ఇప్పుడు ఇక్కడైతే చూడండి మనం ఇక్కడ చేతులు అయితే వేసుకున్నాం కదా దీన్ని మామూలు ఉండదు. అక్క సొల్లమ్మ అమ్మా నాన్న చూసారు కదా మనం అయితే ప్యారెట్ మీద పడుకున్నాం. యూసొల్లమ్మా యూసొల్లు అక్క సొల్లు అక్క మామూలుగా అయితే నాకు రకరకాలుగా ఉంది. యాక్చువల్ గా దీన్ని చేతిలో పెట్టుకున్నా కదా, ఇది బాగానే తింటుంది కానీ కొంచెం నాకు భయంగానే ఉంది. బట్ ఫీల్ అయితే బాగుంది. చూడండి ఇక్కడ అక్క సొల్లమ్మ నువ్వు అమ్మా అక్క సొల్లమ్మా అమ్మా సొల్లమ్మ అక్క అమ్మా అక్క సొల్లమ్మా ప్లీజ్ అమ్మా అక్క సొల్లమ్మా అక్క సొల్లమ్మా వాట్ హ్యాపెండ్ అమ్మా అక్క సొల్ కయ్యాల కడికాడ ఉర్రా ఏ కడికాడ ఒకరా వాట్ అంటే కొరకొద్దు అని రా. అదే నేను అన్న దాంతో చూసారు కదా ఇక్కడ ఉన్న ఈ ప్యారెట్స్ వచ్చేసరికి మాట్లాడతాయంట. బట్ ఇప్పుడు అక్కా సొల్లు అంటే ఇవి సొల్లట్లే. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కొన్ని గిన్నె కోడ్లు, ఈమూస్ అండ్ ర్యాబిట్స్ అలా ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా మనకైతే ఒక గేమ్ అయితే ఉంది, ఆర్చరీ టైపు. అండ్ కాకపోతే బాణాలే నాకు కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాయో. ఉంటే కనుక నేను ఈ గేమ్ ఒకసారి ఆడేవాడిని. అండ్ అలా ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఈ గిన్నె కోళ్ళే ఇవి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాయో. ఇవేదో సైలెంట్గా ఉన్నాయి. ఒకటైతే తోక ఓపెన్ చేసి మరీ కూర్చుంది. అండ్ వీటిని చూసినా సరే నాకు భయం వేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కనిపిస్తున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది ఫ్లవర్స్ నేమ్ తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ ఇప్పుడు వచ్చేసరికి చూసారు కదా మనం పౌరాన్ని అయితే పట్టుకున్నాము. ఇదైతే వైట్ పౌరం అనమాట. చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు ఇది పట్టుకోవడం వల్ల దీనికి భయం పడుతుంది నాకేమో కానీ. బట్ పౌరాలు మనకి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి అంత భయం అయితే లేదు వీటిని చూస్తుంటే. బట్ వేర్ ఇస్ ద ఫేస్? ఓకే హియర్. ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇంకొక పౌరాన్ని అయితే పట్టుకున్నాము. బట్ దీని ఫేస్ ఎక్కడ ఉందో కనపడట్లేదు ఈ ముసుగులో. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిది మొత్తం జుట్టే కనిపిస్తుంది చూడండి.
ఓకే. चिल्ड्रन की बेबी छोटा वाला कैट बेबी. ये डेंजर है, डेंजर. दिस साइड में प्लेग्राउंड. ठीक है. ఇక్కడైతే చూసారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ మనం అన్ని యానిమల్స్ అయితే టచ్ చేసాం. ఏయ్ కమ్ దిస్ సైడ్ వాంగా. వాంగా రే. ఇక్కడ వీటన్నిటికీ తమిళ్ మాత్రమే అర్థం అవుతుంది, తెలుగు అయితే రావట్లేదు అనమాట. దీనికి ఓన్లీ తమిళ్ టాకింగ్. మనం అయితే ఇక్కడ ఓన్లీ స్నేక్ ఒక్కదాన్ని అయితే టచ్ చేయలేదు, మిగిలిన వాటన్నిటిని అయితే టచ్ చేసాము. ఎందుకంటే స్నేక్ అంటే మామూలుగానే మనకు భయం కాబట్టి టచ్ చేయలేదు. చూసారు కదా మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో. అండ్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి డాగ్ కూడా ఉంది. ఇది బౌ నిత్యమో భయం వేస్తుంది. చూడటానికి ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. మనం వచ్చిన బర్డ్స్ పార్క్ వచ్చేసరికి ఇదే సూపర్ గా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బోట్ పార్క్ లో. ఇప్పుడైతే మేము బోటింగ్ అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా కాటేజెస్ ఉన్నాయి. ఇందాక చూపించింది కూడా కాటేజ్ టైపే, బట్ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. అండ్ ఏంటంటే ఈ కొండ మీద స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేసరికి తమిళనాడులోని యాలగిరిలో ఉన్నాము, చెప్పాను కదా మీకు. అండ్ ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్తున్నాం. చూడండి మీరు బోటింగ్ ఎలా ఉండితో చూపిస్తాను, చూసేయండి. బోటింగ్కి వెళ్ళాలంటే ఈ పార్క్ లోపల నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాలి. అండ్ ఈ పార్క్లో ప్రైస్ వచ్చేసరికి 20 రూపీస్ పెద్దోళ్ళకి, పిల్లలకైతే 10 రూపీస్. చూసారు కదా మొత్తం ఇక్కడ తమిళ్లో రాశారు అండ్ కొంచెం ఇంగ్లీష్ కూడా ఉంది. అండ్ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఉండిద్ది అనమాట. అన్ని పార్కులు ఉన్నట్టే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అండ్ పెద్దోళ్ళు ఆడుకోవడానికి కొన్ని గన్నుకు సంబంధించిన గేమ్స్ ఉంటాయి కదా, బెలూన్ షూట్ అని చెప్పేసి, లేకపోతే గన్ షాట్లు సంథింగ్ ఉంటాయి కదా కొన్ని. ఇక్కడ చూడండి ఒకటైతే ఉంది గన్ గేమ్. దీంట్లో బుల్లెట్స్ కొన్ని ఇస్తారు. ఆ బుల్లెట్స్ ఇవ్వగానే ఎదురు ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా గిన్నెలో, ఆ బుల్లెట్స్ ఫైర్ చేస్తారు. జస్ట్ ఆ ప్లేట్ తగలంగానే సౌండ్ వస్తుంది. సో ఇలాంటి గేమ్స్ అనమాట, కొంచెం ఇంట్రెస్టింగ్గా. అండ్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఆ ఎదురు కనిపిస్తుంది బోటింగ్ ఏరియా అనమాట. ఆ ఎదురు ఒక పెద్ద చెరువు ఉంది, అక్కడికి వెళ్ళేసి మనం బోటింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి గుంట పునుగులు వేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టార్ ఫ్రూట్స్ అండ్ చాలా ఉన్నాయి, మ్యాంగోస్, పైనాపిల్, పనసకాయలు ఇవన్నీ. ఇక్కడ పైన ఇదంతా అడవి కదా చుట్టూతా, ఇక్కడ పండినాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, ఒరిజినల్ టేస్ట్. అండ్ పక్కనే ఒక చాక్లెట్ ఏరియా కనిపించింది నాకు, అందుకని చెప్పేసి నేను వెనీలా ఫ్లేవర్ చాక్లెట్ తీసుకున్నా, అంటే మిల్క్ ఫ్లేవర్ మొత్తం. అండ్ చాకో నట్స్ అయితే ఉన్నాయి దాని లోపల. అండ్ బోటింగ్కి ఎంట్రీ అయితే ఇదనమాట. సో మనం ఇప్పుడు బోటింగ్ దగ్గర చూస్తే ఉన్న చాలా మంది ఉన్నారు, బట్ ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళి ట్రై చేసిన తర్వాత చూద్దాము. అండ్ ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి కనుక్కుందాము. అండ్ ఇక్కడ రేట్ వచ్చేసరికి 200 రూపీస్ 3 నంబర్స్కి. 200 అన్నది 3 నంబర్స్కి కాదులే, కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బోట్ మొత్తానికి ప్రైజ్ అనమాట. 20 మినిట్స్కి 200, 4 నంబర్స్. యాక్చువల్గా అక్కడ బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ బోటింగ్ అయితే అబ్బో మస్తు లేట్ అయ్యేటట్టుంది. అందుకని చెప్పేసి షాపింగ్ అయినా చేద్దామని చెప్పేసి మళ్ళీ టికెట్ రిటర్న్ అయితే ఇచ్చి వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడైతే ఫ్రూట్స్ కొనుక్కుందాం అని చెప్పేసి ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము, చూశారు కదా. అంటే ఇక్కడ తిరిగి చూడటానికి ఇంకా చాలా ఉన్నాయి, బట్ మాకైతే టైం అయిపోతుంది. సో మనం మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం మేము అనుకున్నది ఆ బోట్స్ పార్క్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి పార్క్ లోపల బోటింగ్ చేద్దామంటే ఏమన్నా అది అవ్వలేదు. సో ఫైనల్గా అయితే మేము ఆ కొండపై నుంచి అయితే కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా మీరు చూస్తుంది, మేము ఒక హోటల్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఆ హోటల్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఈ హోటల్ పక్కనే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా అంబూర్లో ఇంకా ఫేమస్ అయినవి ఉన్నాయని చెప్పి, లెదర్ షాప్స్ అనమాట. అంటే లెదర్ ఇండస్ట్రీలు ఇక్కడ చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మ్యాక్సిమం తక్కువ రేటుకి వస్తాయి అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అని చెప్పేసి
ఇక్కడ ఈ ఏరియాకి వస్తారనమాట చాలామంది. అంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు కొనుక్కుంటారు. అండ్ మనం ప్రజెంట్ ఉన్నది వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇంటికి సంబంధించిన జాడీలు సంథింగ్ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అక్కడ రాశారనమాట. పక్కనే హోటల్ ఉందని చెప్పే కదా. అండ్ ఇలానే ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్నవి దంచుకునేవి, బాండీలు అండ్ అట్ల పెనాలు, మళ్ళీ ఉన్నాయి కదా గుంట పునుగులు వేసుకునేవి, అన్నీ రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చూశారు కదా, వీటిల్లో మీకు ఏది నచ్చిందో మీకు కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం అంతా షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. ఆ మ్యూజిక్ ఇంట ఎంజాయ్ చేస్తా. వీడియోని అయితే చూడండి. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు.
ఫైనల్ గా అయితే మేము వచ్చిన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ షాపింగ్ దగ్గర అయితే ఆగాము. నేను చూపించా కదా వీడియోలో కొన్ని షాపింగ్ క్లిప్స్ అయితే. అండ్ ఓవరాల్ గా ఈ ట్రిప్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మళ్ళీ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.